రికార్డింగ్ నెంబర్ 147 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. మనం తృతీయ స్కంధం ద్వితీయ భాగంలో 960వ పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు హరిగుణ మంగళ కీర్తన పరుండై తగనార్జవమున భగవత్ పరులం గరమనురక్తి భజించుట నిరహంకారమున నుంట నిశ్చలుండగుటన్ గురుతరానేక కళ్యాణ గుణ విశిష్టుండనగా నొప్పిన నను బొందునండగొనక గురుతరానేక కళ్యాణ గుణ విశిష్టుండనగా ఒప్పిన నను బొందు అండగొనక పవనవశమున పువ్వుల పరిమళంబు ఘ్రాణమున ఆవరించిన కరణి మెరసి అబ్జాక్షి నిఖిల భూతాంతరాత్ముండనైన నాయందు భూతగణంబునందు అతిభేద దృష్టి మాయావులై సతతంబున్ బాయక వైరానుబంధ నిరతులగు వారి మనములన్ తగులదు శాంతి ఎన్నటికైనా వైరానుబంధ నిరతులగు వారి మనములన్ తగులదు శాంతి ఎన్నటికైనా ఆ కుటిల జనులు మానక ఎప్పుడు సామాన్యాధిక ద్రవ్య సమితి చే మత్పదార్చన మొనర్ప. నంబర్ 4, చేయుచున్న పనుల ఫలితములపైకి మనస్సు పోరాదు. నెంబర్ 5, సజ్జనుల సమూహములయందు ఆదరము కలిగి వారిని అభిమానింపవలెను. నెంబర్ 6, దుర్బుద్ధి గల నీచులను చూచి జాలి పడవలను గాని ద్వేషింపరాదు. వారు ఇతరుల దుర్గుణములు ప్రశంసించుచుండగా చిరునవ్వుతో మౌనము వహించి యుక్తిగా తొలగిపోవలెను. నంబర్ 7, తనతో సమానమైన హోదాగల వారితోనే సన్నిహిత మిత్రత్వము పొందవలెను. మనకన్నా ఎక్కువ ధనము అధికారము కలవారితో మైత్రి చేసినచో ఎందుకైనా పనికి వత్తురని తలపరాదు. వారికి కూడా తాను మిత్రుడు కావచ్చును గాని వారిని మిత్రులుగా తాను స్వీకరింపరాదు అని శుక్రాచార్యుని నీతి మార్గం. నెంబర్ 8, యమము నియమము మొదలగు క్రియలతో యోగాభ్యాసము చేయవలెను. 9, ఆధ్యాత్మిక ఆధిభౌతికము ఆది దైవము అధి యజ్ఞము అనబడు శాస్త్ర మార్గములలో సృష్టి రహస్యములను గ్రహింపవలెను. నెంబర్ 10, తనకు తెలిసిన ఈ సమస్తమును శ్రద్ధగల వారికి వివరింపవలెను. ఇది ఋషి రుణము తీర్చుకొనుట అగును. తాను హరిభక్తి కలిగి ఉండుటయే కాక హరిభక్తులను అనురాగముతో అహంకారమును విడిచి ఆరాధింపవలెను. ఆరాధించుట అనగా ఆపదలలో తోడ్పడుట, పనులలో సహకరించుట మొదలగునవి. దైవభక్తులు గౌరవింపనిచో సత్సాంగత్యము లేదు. నీచుల సంగమునకు లోకువాగుదురు కనుక దైవభక్తులను గౌరవించుట కూడా యజ్ఞార్థము. ఈ చెప్పబడినవి భగవంతుని ఆదేశములుగా స్వీకరించి స్వధర్మానుష్ఠానమున జోడించుకొన్నచో పరిశుద్ధి కలిగి మనస్సు నిర్మలమై పుణ్యాత్ముడగును. ఇతరములైన ఆధారములను నమ్ముకొనక ఈ మార్గమున నన్నే ఆశ్రయించినచో నాయందు సకల కళ్యాణ గుణములు ఉన్నవి కనుక గాలికి పువ్వుల వాసన ముక్కు దగ్గరకు ప్రసరించినట్లు భక్తి మహిమచే నా కళ్యాణ గుణములు భక్తులను సంక్రమించును. ఎన్ని అర్చనలు చేసినను నేను సర్వజీవుల హృదయములలో ఈశ్వరుడనై ఉన్నానని మరువరాదు. నా రూపులైన జీవులకు సేవ చేయుట మాని నా విగ్రహములను మాత్రము అర్చించుచు భక్తుడనని మోసము చేయుటకు ప్రయత్నించనేని అట్టివాడు మూఢుడై నిష్ఫల జీవితము కలవాడగును. వాని భక్తి బూడిదతో నిండిన దాలెగుంటలో హోమము చేయుట వంటిది. సమిధలతో రగుల్కొల్పబడిన మంటపై హోమము చేయవలెను గాని బూడిదపై హవిస్సును పారబోసినచో ఏమగును? ఇట్టి పూజ చేయుట నన్ను అవమానించుటయే అగును. ఇతరులపై జయము సాధించుటకును
పోటీలలో నెగ్గి పదవులు అలంకరించుటకును తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము చేయించువారు కలరు. బాధలలో ఉన్న ప్రజల రూపమున కనిపించు నారాయణుని అర్చింపక ఇట్లు చేయువారు నిష్ఫలారంభులు. వారి యజ్ఞమునకు అర్చనమునకు ఫలమెట్లుండునో తెలియుటకు సంకేతముగానే కళ్యాణకట్ట స్థాపింపబడినది. సర్వజీవులలో అంతరాత్మగా ఉన్న నాకును నాయందున్న జీవులకును భేదము పాటించువారు దొంగలు. వారికి మిగిలిన వారితో నిజమైన పొత్తు కుదురదు. మమకారములు విరోధములు కలగలుపులుగా వారి మనస్సులలో నిండి ఉండును. ఇంక వారికి శాంతి అనుభవించుటకు తావెక్కడిది? అట్టి వక్రబుద్ధులు కూడా మానక నా పూజలు చేయుచునే ఉందురు. సామాన్యమైన పనులు సాధించుకొనవలసి వచ్చినప్పుడు సామాన్యమైన పూజలు చేయుదురు. పెద్ద పనులకు నాతో అవసరం పట్టినప్పుడు అపారమైన ధనమును ఖర్చు పెట్టి నా పాదములను పూజింతురు. వారెన్ని పూజలు చేసినను నా మనస్సు కరుగదు అని ఈ విధముగా కరుణామయమూర్తి అయిన కపిలుడు సద్గుణమూర్తి అయి అట్టి సద్గుణములే కలిగి ఉన్న తన తల్లికి వివరించెను. ఎంత డబ్బు ఖర్చు పెట్టిన అంత పెద్ద పూజాఫలము దక్కునని నమ్మువారు కలరు. ఎక్కువసేపు పూజించినచో ఎక్కువ ఫలమని కొందరు. దేవుని ఎదుట క్రిందపడి లేచి లెంపలు వాయించుకొన్నచో తమ తప్పులను దేవుడు క్షమించునని కొందరి నమ్మకము. జీవులలో దేవుని చూడని వారికి ఎన్ని పూజలైనను మోసములే అగును కాని భక్తి అనిపించుకొనవు. ఎదుటివానిలో దేవుడున్నాడని తెలియని వానికి నిజమైన మైత్రీభావం ఉండదు. ప్రయోజనమును బట్టి భయలోభములను బట్టి అట్టివారు పరస్పరము శత్రుమిత్రత్వములను మార్చుకొనుచుందురు. వారు సన్నిహిత మిత్రులని గుంపు గూడియు ఇద్దరిద్దరి మరల పరోక్షమున మిగిలిన వారిని గూర్చి పన్నాగములు పన్నుకొనుచుందురు. వారిలో ఒక్కొక్కడే ఉన్నప్పుడు కూడా మిగిలిన వారి ప్రయోజనములతో మనస్సున చతురంగమాడుచుండును. వీరికి నిజమైన మిత్రులుండరు కనుక నిజమైన శాంతి ఉండదు. కపిలుడు కొంచెమాగి మరల ఇట్లు బోధించెను. నిర్జీవ విగ్రహముల కన్నా జీవులు భక్తి సాధనకు ఎట్లు శ్రేష్ఠులో చెప్పుచున్నాడు. తల్లి, రాళ్ళు ఖనిజములు లోహములు మొదలగా చేతనముల కన్నా చేతనము గలుగు వృక్షములు శ్రేష్టములు. వానికి స్పర్శ జ్ఞానమున్నది, అచేతనములకు లేదు. వృక్షమునకు నీళ్లు పోసినచో ఫల పుష్పములు ఇచ్చును, అచేతనమునకు నీళ్లు పోసినచో ఏమి ఇచ్చును? ఒక స్పర్శ జ్ఞానమే గల వృక్షముల కన్నా రుచి కూడా తెలిసిన జంతువులు శ్రేష్టములు. వృక్షమునకు నీరు పోసినచో పువ్వులు పండ్లు వచ్చును గాని నీళ్ళెవరు పోసిరి అను ఆదరము తెలియదు. జంతువులకు ఆహార పానీయములు ఇచ్చినచో రుచి తెలియనుగాన సంతోషించును. ఇచ్చిన వారితో మైత్రి వహింపగలవు. రుచి మాత్రము తెలిసిన క్షుద్ర క్రిమి కీటకాది జంతువుల కన్నా వాసన కూడా చూడగలిగిన జంతువులు శ్రేష్టములు. పందికొక్కునకు ఆహారము పెట్టుట కన్నా ఆవులకు ఎడ్లకు పెట్టుట శ్రేష్టము. వానికన్నా శబ్దము కూడా గ్రహింపగల కుక్కలు మొదలగు జంతువులకు ఎక్కువ చైతన్యం ఉన్నది. శబ్దమును విని చోరాదుల నుండి రక్షణము చేయును. వానికన్నా రూపము తెలిసిన కాకులు మొదలగు వానికి ఎక్కువ చైతన్యం ఉండును. 2 పాదములు గల కాకుల కన్నా 4 పాదములు గల జంతువులకు ఈ 2 విధములైన చైతన్యములుండును. ఈ విధముగా 4 కాళ్ల జంతువులు ఎక్కువ చైతన్యవంతములు. వానికన్నా 2 కాళ్లున్నను మానవులు శబ్ద స్పర్శ రూప రస గంధముల గ్రహణమున పరిపూర్ణులు కనుక వారు శ్రేష్ఠులు. నరదేహముల రూపములలో దేవుని అర్చించుట శ్రేష్టమని భావము. అందు 4 వర్ణముల వారు ఉన్నారు. వారిలో బ్రాహ్మణులు ఉత్తములు. వారికన్నా వేదము చదివిన వారు ఉత్తములు. వేదము చదివిన వారికన్నా దాని అర్థము తెలిసిన వారు ఉత్తములు. వారికన్నా వేదమందలి సందేహములను తీర్చునట్టి శాస్త్రములు తెలిసిన వారు శ్రేష్ఠులు. వారినే మీమాంసకులు అందురు. వారికన్నా స్వధర్మమాచరించుట తెలిసిన వారు ఉత్తములు. వారికన్నా కర్మలంటని వారు ఉత్తములు. వారికన్నా చక్కని ధర్మకార్యములు చేయువారు ఉత్తములు. వారికన్నా అందరికన్నా ఎవరికన్నా ఉత్తమోత్తములే నా పాదములు అర్చించువారు. తామెరిగిన సకల ధర్మములను మంచి చెడ్డలను నా యందు సమర్పించిన వారు నా భక్తులు. వారు పై చెప్పిన జీవరాశులందరి ఎడలను సమబుద్ధితో వర్తింతురు. అట్టి నా మద్భక్తుని చూచి
ఏ జీవులైనను ఆనందమున మునిగి తేలుదురు, వారిని గౌరవించి స్తుతించి సర్వము సమకూర్చి పెట్టుచుందురు. మన రికార్డింగ్ నెంబర్ 147 అయిపోయింది.